మార్చ్ 13, 2026 పంజాబ్లోని బర్నాలా డిస్ట్రిక్ట్ 66 సంవత్సరాల భూషణ్ కుమార్ మిట్టల్ ఉదయం గ్యాస్ ఏజెన్సీ దగ్గర క్యూలో నిలబడ్డారు. ఆయనకి ఒక్క సిలిండర్ మాత్రమే కావాలి. కానీ క్యూ లైన్ ఎంత పెద్దగా ఉంది అంటే దాని చివర కూడా కనిపించడం లేదు. గంటలు గడిచిపోయాయి. ఆయన గంటల తరబడి క్యూలోనే నిలబడ్డారు. సడన్ గా హార్ట్ అటాక్. ఒక్క ఎల్పిజి సిలిండర్ కోసం క్యూలో నిలబడి ఉండగానే భూషణ్ కుమార్ మరణించారు. వేలాది మంది ట్విట్టర్ అకౌంట్స్ నుండి ఒకే ట్వీట్, ఒకే స్క్రిప్ట్. 11:45 AM ఎల్పిజి సిలిండర్ బుక్ చేస్తే సేమ్ డే 1:30 PM డెలివరీ అయింది. దెర్ వాజ్ నో షార్టేజ్. అదే టైం, అదే డెలివరీ, అదే మాటలు అన్నీ కాపీ పేస్ట్ చేసినట్టే కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఎల్పిజి క్రైసిస్ వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకుందాం. దేశంలో నిజంగా ఎంత గ్యాస్ అందుబాటులో ఉంది, ఇంకా ఎంత గ్యాస్ షిప్ల ద్వారా వస్తుంది, ఈ క్రైసిస్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇండియాలో సుమారు 3.1 crore మెట్రిక్ టన్నుల ఎల్పిజి వినియోగం జరుగుతుంది. దాంట్లో సుమారు 60% విదేశాల నుండి వస్తుంది. అంటే అది ఇంపోర్ట్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ఆ 60%లో కూడా 90% ఒకే మార్గం నుండి వస్తుంది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న సముద్ర మార్గం. ఈ క్రైసిస్ ఎప్పుడు మొదలైందంటే ట్రంప్ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించినప్పుడు. దానికి సమాధానంగా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మార్గాన్ని బ్లాక్ చేసింది. దీంతో ఇండియాకి వచ్చే ఎల్పిజి సరఫరాల్లో సగానికి పైగా పూర్తిగా నిలిచిపోయింది. కరోనా లాక్డౌన్ తర్వాత ప్రజలు మూడోసారి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఒక్క గ్యాస్ సిలిండర్ కోసం వందలాది మంది గంటల తరబడి లైన్లో నిలబడుతున్న దృశ్యాలు లక్నో నుంచి వచ్చిన ఒక వీడియో వైరల్ అయింది. ఒక మహిళ గ్యాస్ సిలిండర్ కోసం చాలాసేపు లైన్లో నిలబడి చివరికి దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురై అక్కడే ఏం చేయలేక ఏడుస్తూ కూర్చొని ఉంది. आप मेरे अल्सर की पेशेंट हूँ, बाजार का कुछ खा नहीं पाते, ब्लड प्रेशर लो होता जा रहा है, हमारी भी तबीयत ठीक नहीं, तो मेरे को सिलेंडर मिल जाए, मैं घर का खाना बना के खाऊँ, मेरी तबीयत ठीक हो जाए कुछ. ఆమె పరిస్థితి చూస్తే ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నారో అర్థమవుతుంది. ఇండియాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని గురుగ్రామ్ ప్రాంతంలో ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ క్రాష్ అయ్యాయి. వాట్సాప్లో కూడా బుకింగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ లైన్లు మరింత రద్దీగా మారుతున్నాయి. ఈ లైన్లలో నిలబడిన వారు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాద్లో 75 ఏళ్ల ముఖ్తార్ అన్సారీ లైన్లో నిలబడే సమయంలో కుప్పకూలిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అతను చనిపోయారు. కేవలం గ్యాస్ సిలిండర్స్ కోసం హోటల్స్ మరియు రెస్టారెంట్స్ల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో 20-30% రెస్టారెంట్స్ మూతపడ్డాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో ఆర్డర్స్ 50-60% తగ్గిపోయాయి. ప్రజలంతా భయంతో ఉన్నారు కాబట్టి బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లు ఎక్కువ ధరకు కొనడం మొదలుపెట్టారు. అధికారికంగా 900 విలువైన డొమెస్టిక్ సిలిండర్ ఢిల్లీలో బ్లాక్ మార్కెట్ లో 2000 నుంచి 3000 వరకు అమ్ముబడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ 3000 నుండి 5000 వరకు చేరుకుంది. బెంగళూరు వంటి నగరాల్లో అది 6000కు పైగా అమ్ముతున్నారు. అంటే అసలు ధర కన్నా 6 రెట్లు ఎక్కువ. మహారాష్ట్రలో పరిస్థితి అంత తీవ్రంగా ఉంది కాబట్టి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లడానికి వాహనాలకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. డెహ్రాడూన్ లో అయితే రోడ్డు మీద వెళ్తున్న గ్యాస్ సిలిండర్ ట్రక్ ని ఆపి గ్యాస్ సిలిండర్ ని దొంగలించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో అయితే కొందరు అక్రమంగా గ్యాస్ ఏజెన్సీలోకి వెళ్లి 76 కంటే ఎక్కువ సిలిండర్లని దొంగలించారు. మార్చ్ 7న గవర్నమెంట్ డొమెస్టిక్ సిలిండర్ ధరను 60 రూపాయలకు పెంచి కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలకి పెంచింది. నిజంగా కొరత లేకపోతే ధరలు ఎందుకు పెంచాలి? మార్చ్ 9న నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ ని పాస్ చేశారు. కమర్షియల్ ఎల్పిజి సరఫరాల్లో 20% లిమిట్ ని పెట్టారు. అంటే హోటల్స్, రెస్టారెంట్లో తమ అవసరంలో కేవలం 20% మాత్రమే గ్యాస్ పొందగలుగుతాయి. అదనంగా నగరాల్లో గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ మధ్య వ్యవధిని 25 రోజులకు పెంచారు. గ్రామాల్లో అది 45 రోజులకు పెంచారు. మార్చ్ 14న పిఎన్జి కనెక్షన్ ఉన్నవారికి ఎల్పిజి బుకింగ్ పై నిషేధం విధించారు. దేశంలో ఉజ్వల యోజన ద్వారా ఎల్పిజి కనెక్షన్లు పెరుగుతున్నాయి. అలాగే గ్యాస్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అందుకు తగిన విధంగా సరఫరా వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంది. దేశంలోని 33 కోట్ల ఇళ్ల గ్యాస్ సరఫరా కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద ఆధారపడకూడదు. ఎల్పిజి ఇంపోర్ట్స్ ని వేరువేరు దేశాల నుండి తీసుకొచ్చేలా డైవర్సిఫై చేయాల్సి ఉంది. దేశంలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ల అవసరం ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమవుతుంది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఇండియాలో ఎల్పిజి కోసం సరైన స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. మ్యాంగ్లూర్, విశాఖపట్నంలో కొన్ని అండర్ గ్రౌండ్ కేవ్స్ ఉన్నప్పటికీ అవి నిల్వల కోసం కావు, కేవలం సరఫరా కొనసాగించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి మొత్తం సామర్థ్యం కేవలం 1.4 లక్షల టన్నులు మాత్రమే. అది దేశవ్యాప్తంగా 2 రోజుల వినియోగానికి కూడా సరిపోదు. ఊహించండి, 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎల్పిజి నిల్వలు కేవలం 48 గంటలకు మాత్రమే సరిపోతాయి. మొత్తం సరఫరా వ్యవస్థలో ఉన్న ఆపరేషనల్ ఎల్పిజి కూడా సుమారు 18 రోజులకే పరిమితం. అక్కడ ఇంపోర్ట్ ఆగిపోతే ఇక్కడ గ్యాస్
జీరో. ఇది తాత్కాలికమా లేక పెద్ద సంక్షోభంగా మారుతుందా? గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర క్యూ లైన్స్ పెరుగుతూ పోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు పిఎన్జి డిమాండ్ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ వినియోగం పెరుగుతుంది. ఇంపోర్టెడ్ ఎల్పిజి డిపెండెన్సీ తగ్గించాలి, రెన్యూవబుల్ కుకింగ్ ఆప్షన్స్ పెంచాలి, లేకపోతే మరోసారి ఇదే పరిస్థితి తిరిగి వస్తుంది. ఒక్క సిలిండర్ కోసం ఒక దేశం ఎదురు చూస్తే అది సంక్షోభం కాదు, అది ఆ దేశ భవిష్యత్కి హెచ్చరిక. రెండు దేశాల మధ్య యుద్ధం, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మిడిల్ ఈస్ట్ లో ఒక నిర్ణయం తీసుకుంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒక షిప్ ఆగితే దాని ప్రభావం మన ఇంటి వంటిల్లు దాకా వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, ఈ దేశాలు తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను ఎలా మారుస్తాయో ఈ లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ యుద్ధం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఇదే వార్పై ఒక డీటెయిల్ వీడియో ఉంది. ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వార్ రూట్ కాజ్ ఏంటో అర్థమవుతుంది. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ కథ ఇంకా ముగియలేదు.